మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 76 నడుస్తుంది. మీ చిన్నతనంలో మీ చిన్నతనంలో మద్యపానము ఎక్కువ ఉండేదా తక్కువ ఉండేదా ఇప్పటితో పోలిస్తే? తాగేటోళ్ళు తక్కువనే ఉంటారు అప్పుడు. ఇప్పుడు ఎక్కువ. పెద్ద ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటాడంటే గదే బయట తాగుతుండే. బయట అంటే కళ్ళు చెట్లది. అదే ఈ బీరి విస్కీలు నల్లగళ్ళు అవి ముట్టకపోతుండే. అసలు లేవు. ఉన్నది నల్లగళ్ళు ఉన్నది కానీ అది ముట్టకపోతుండే. బయటే తాగుతుండే. ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా. అవును. ఆయన ఏదో వయసు పిల్లలు ముట్టకపోతుంటే నాకు ఎరబడ్డదాకా తాగుడే తెలియదు. ఎప్పుడన్నా ఒక మా బాబు లేనాడు ఒక గిలాస తాగుతుంటే తెలియకుండా అది ఇంకా తెలియకుండాది. ఆయన పుట్టించని ఎప్పుడు ఎక్కువ ఇట్లా లగ్గాల్లాగా ఎప్పుడన్నా కొందరు దగ్గర వాళ్ళు కూర్చొని తాగేవాళ్ళు. అది ఏది బయట అప్పుడు విస్కీ ఏం లేదు అట్లా. అంటే ఆ తాగే వాళ్ళు కూడా తక్కువే ఉండేవాళ్ళు. తక్కువనే అప్పుడు. అంటే ఇప్పటంత విచ్చలవిడి లేదా అప్పుడు? లేదు. అంటే మరి పాపైంది ఉండే. ఎట్లా అంటే మరి పాపైంది అంటే ఇట్లా పైసలు లేక పెద్దల భయమే బాగుంటుండే. పైసలు ఒకటి లేక రెండు తీరుగా ఉంటుండే. అంటే ఇప్పుడు విచ్చలవిడిగా వయస్సు తేడా లేకుండా తాగడానికి కారణం ఏమిటి? పైసలు ఎక్కువ దోస్తానా బాగా. పైసలు ఎక్కువ దోస్తానా బాగా దోస్తానా. మరి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడ వ్యతిరేకిస్తున్నారు? తల్లిదండ్రులే కూర్చొని తాగుతున్నారు. లేదు చెప్తే ఇంటలేరు వాళ్ళు. తల్లిదండ్రులు ఎప్పుడు కూకుని తాగరు. కానీ అలవాటైతే ఉంటుంది కదా. అందరికి ఉండదు. తండ్రికి ఉండదా? కొందరికి ఎవరో తక్కువ. ఎక్కువ మటుకు ఉన్నారు కదా. తండ్రి తాగినప్పుడు కొడుకు ఊరుకోడు కదా. అట్లేముండదు. తాగమంటేనే అప్పుడు తండ్రి తాగమంటేనే తాగుతుంటుంది. ఇప్పటి సంగతి కాదు నాన్న. ఇప్పుడు చెప్తే తింటలేదు. చెప్పే వ్యక్తి తాగకుండా ఉంటున్నాడా? చెప్పే వ్యక్తి తాగని వ్యక్తే తాగే వ్యక్తే? తాగని ఉన్నారు, తాగేటోళ్ళు ఉన్నారు. తాగి చెప్తే వింటారా? తండ్రి తాగి కొడుకుకు చెప్తే వింటాడా? నువ్వు తాగొద్దని చెప్తే. ఇన్నోళ్ళు కొందరు ఉంటారు, వినోళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. ఎవరు వినరు ఎక్కువ శాతం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకప్పుడు ఎవరో తక్కువ తాగేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ కూర్చొని తాగుతున్నారు. ఇది అభివృద్ధి, ఇది సివిలైజేషన్, ఇది డెవలప్మెంటు, ఇది కల్చర్ అంటున్నారు. అంటే నీకు తెలిసిన దాంట్లో అంతమంది లేకపోవచ్చు కానీ చాలా చోట్ల ఇప్పుడు లేబర్ అంటారు కదా, కూలీనాలు చేసుకునే వాళ్ళు ఏంది మొత్తం ఫ్యామిలీ కూర్చొని తాగుతారు. వాళ్ళకి తప్పు లేదని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ విచ్చలవిడి తాగుడు వల్ల ఎంతో నష్టం జరుగుతుంది కదా. యువత ఎక్కువ తాగుతున్నారు. ఎక్కువ నష్టపోయేది యువతనే బాగా నష్టపోతుంది. తాగుడుతోటి ఈ దోస్తాన్లు, ఈ పార్టీలు ఇట్లా. మరి చనిపోతే కూడా మద్యపానము మాంసాహారం పెడుతున్నారు కదా, అది కరెక్టా? కరెక్ట్ కాదు. ఇంట్లో పెట్టారు, బయట పోయి తింటున్నారు. మద్యపానము ఇంట్లో మందుపాటి ఇస్తున్నారు కదా, చనిపోయినప్పుడు దినాలు అప్పుడు ఇస్తున్నారు కదా. ఒక రోజు 2 రోజులు అట్లా. అదే ఇస్తున్నారా లేదా? అది ఇప్పుడు మద్యమైంది, మొదలు లేకుండా. ఇప్పటి సంగతే నేను అనేది. ఎప్పటి సంగతి మనకెందుకు. ఇప్పటి సంగతి ప్రకారము చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులంతా మద్యపానం చేస్తున్నారా లేదా దినాల పేరు మీద? లేడీస్ చేయకుంటే అవుతుందా? కానీ ఇంకా లేడీస్ చేస్తే మీకు అది కూడా దొరకదులే. కానీ వాళ్ళు చేయకపోవడం వల్ల ఇంత మాత్రం తాగుతున్నారు. వాళ్ళు కూడా మొదలు పెడితే ఏముంది కదా, సంసారమే ఉండదు, తాగి కొట్టుకుంటారు భార్యాభర్త. వాళ్ళ సంగతి అన్నట్లే. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన బాధలో దుఃఖంలో ఇట్లా కూర్చొని తాగడము పార్టీలు చేసుకోవడం మంచిదా చెడ్డదా? అది చెడ్డదే. కానీ బంధువులు ఏం తెస్తారంటే ఒకనాడు నేను పెడతానని తెస్తారు, బాటల్లో 2 అట్లా. ఇక ఈ తాగబడుతుంది. వాళ్ళు బంధువులు అనొచ్చా వాళ్ళను? బంధువులు అయితేనే అదే బంధువులు అనొచ్చా వాళ్ళను? అటువంటి దురలవాట్లను ప్రోత్సహించే వ్యక్తులను
వన్ రాదు కదా రాబందు. ఇప్పుడు మీకు తెలుసా స్టూవర్ట్పురం అని ఉండేది విజయవాడ దగ్గర. ఆ స్టూవర్ట్పురం ఊరంతా దొంగలే అన్నమాట. అందరు దొంగలే. బయట ఎక్కడో పోయి దొంగతనం చేసుకోవడం, వాళ్ళు వచ్చి ఊళ్ళో ఉండడం అన్నమాట. అయితే తండ్రి, కొడుకు, తల్లి, కూతురు, అల్లుడు, మనవడు అందరు దొంగలే. ఫ్యామిలీ అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అది తప్పు కాదనమాట. వాళ్ళ సంప్రదాయమే అది. అందరు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదు అనుకుంటారు వాళ్ళు. అట్లా సహజం అన్నమాట. ఇప్పుడు ఈ తాగుబోతులు కూడా అంటే చుట్టాలి కదా, ఒకడొక రోజు మందు తెచ్చిస్తారు కదా. దుఃఖంలో ఉన్నాడు, తాగి పండుకోరా బాబు అని. లాస్ట్ రోజు అందరు కలిసి పార్టీ చేసుకుంటారు. అంటే ఇదేమైందంటే ఒక దొంగల గుంపు ఎలాగైతే ఒక స్థిరంగా అయిపోయారో ఇవి కూడా ఒక స్థిరంగా అయిపోయారనమాట మనుషులు. దీన్ని మార్చాలి. ఆ దొంగలు మారిపోయారు మళ్ళీ. స్టూవర్ట్పురం వాళ్ళు ఇట్లాగా మాలాంటి వాళ్ళు వచ్చి సంస్కర్తలు వాళ్ళకు బాగా చెప్పడం వల్ల విని వాళ్ళు ఆ వృత్తి వదిలిపెట్టి చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఊళ్ళో ఎవరు దొంగతనాలు చేయట్లేదు. ఒకప్పుడు సంగతి చెప్తున్నా. అసలు చెప్తేనే వినడానికి ఇష్టపడడం లేదు. ఇష్టపడని వ్యక్తులు ఇంకా మారే అవకాశమే లేదు కదా. నువ్వు ముందు వింటూ మార్పు వస్తుంది. అసలు వినదలుచుకోవట్లేదు అంటున్నారు మనుషులు. అంత తీవ్రమైనటువంటి మానసిక పతనం దగ్గర ఉన్నారనమాట. ఈ వాతావరణం ఏదన్నా అందులో మార్పు వస్తేనే మారుతారు, కానీ అరవరిదాకా మారరు. అందుకని ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇలాంటివన్నీ విందులు వినోదాలు అవసరమా అంటున్నా. అవసరం లేదు. అది డబ్బులు ఎక్కువ కావడం, బుద్ధి తక్కువ కావడం. బుద్ధి తక్కువ.